శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు సూర్యుడు ఛాయాదేవి అమ్మవారి సంతానం. యమధర్మరాజు శనీశ్వరుడికి సోదరుడు. అయితే శనీశ్వరుణ్ణి కర్మ ప్రభు అని అంటారు. ఆయన మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. చాలామంది శనీశ్వరుడిని శని లేదా శనీశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శనిదేవుడు కైలాసంలో ఉన్న శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్ళాడంట. అప్పుడు శివుడు శనిదేవుణ్ణి చూసి, నువ్వు అందరినీ పట్టుకుని బాధిస్తావు, కానీ నన్ను మాత్రం నువ్వు ఏమీ చేయలేవని అన్నాడంట. చేతనైతే నన్ను పట్టుకునేందుకు ఒకసారి అవకాశం ఇస్తాను, ప్రయత్నించు అని శివుడు శనిదేవుడితో అన్నాడు. శనిదేవుడు శివయ్యకు నమస్కరించి, సరే మీరు అన్నట్లు రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని పట్టుకుంటానని చెప్పాడు. ఇంతలో శివుడు మాత్రం తనను శనిదేవుడు పట్టుకుంటే అందరి ముందు చిన్నవాణ్ణి అయిపోతానని భావించి శనికి చిక్కకుండా భూమి మీద ఒక బెల్వ చెట్టు తొర్రలో శివుడు దాక్కుంటాడు. శని రెండో రోజున కైలాసం వెళ్ళే వరకు అక్కడ శివుడు కనిపించడు. మరి కాసేపటికి శివయ్య, చూసావా, నువ్వు నన్ను పట్టుకోలేవని చెప్పా కదా అన్నాడు శివుడు. దీనికి శనిదేవుడు, స్వామి, నా ప్రభావం వల్ల రాజు దరిద్రుడుగాను దరిద్రుడు రాజుగాను మారిపోతారు. కైలాసంలో ఉండే మీరు భూమి మీద చెట్టు తొరల్లో దాక్కోవడం నా ప్రభావం కాదా అని శివుణ్ణి అడిగాడు శని. అప్పుడు శివయ్య జరిగింది గ్రహించి, ఆ రోజు నుంచి శని బాధలు తొలగాలంటే శివుణ్ణి బెల్వపత్రాలతో శనిదేవుణ్ణి పూజించినా కూడా శని బాధలు ఉండవంట. అదేవిధంగా శివుని అవతారమే ఆంజనేయ స్వామిగా చెప్తూ ఉంటారు. అందుకే ఏలినాటి శని బాధలున్నవారు ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. స్వస్తి, శుభమస్తు.